ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయండి. ఇది ఒకటండి, ధనుసు రాశి అనగానే ఇప్పుడు వాళ్ళకి అవకాశం అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం అయితే వాళ్ళకి కొంచెం కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు చవి చూసినటువంటి వాళ్ళు సమస్యలు కావచ్చు, విషయాలు కావచ్చు, వాళ్ళది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టెబుల్గా ఉంటుంది. ఒకేసారి గ్రోత్ వస్తుందా అని ఒకేసారి కింద పడిపోయేలాగా ఉండదు. స్టెబుల్గా వెళ్ళిపోతారు అన్నమాట. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఏదైతే ఉంటారో అదే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. కొంతకాలం చేస్తూ ఉంటుంటారు అన్నమాట ఒకటే జాబు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఎదుగుబోదుగు లేదేమో అనుకుంటారు. కానీ స్థిరంగా ఉండడం గొప్ప విషయం కదా. ఎదుగుబోదుగు సమస్య ఏముంది, స్థిరంగా ఉండాలి. అలాంటి స్థిరంగా ఉండడం జాబులు చేయడమే వాళ్ళకి అలవాటు అనమాట. అందులో ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక ఎక్కడైనా జాబులు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవకాశం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ మాసంలో. దాన్ని ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి అవకాశాలే కనపడతా ఉన్నాయి. దాంతోపాటు వీరికి ఏదైనా స్థలాలు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ కొనుక్కునే అవకాశం కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కనపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా కొంతమంది అయితే కొనేటువంటి ఆలోచన అయితే కనపడుతుంది. దానికి కూడా సహాయ సత్కారాలు కూడా వీరికి అందుతాయి అన్నమాట. అలానే వీరికి వ్యాపారం చేసేందుకు అవకాశం కూడా వీరికి లభ్యపడిపోతుంది. కానీ ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికైనా షేర్ చేసామంటే మాత్రం వారి నుంచి మనకి ఖచ్చితంగా ఏదో రకమైన ఇబ్బంది అయితే కనపడుతుంది. కాబట్టి కొంచెం చిన్నగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక వీరిపైన కొంచెం కాలసర్ప దోషం ఉంది, కొంచెం కుజు దోషం కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఈ సెప్టెంబర్ మాసంలో కనుక కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇక ఆరోగ్య సమస్య అయితే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్ సమస్య, అలానే కొంచెం అనేజీగా ఉండేటువంటి యోచన కనపడుతుంది. అది నరదిష్టితో అని మాత్రం కనుక్కొని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ నరదిష్టి వలన వీటికి హెడేక్ రావడం కానీ, చికాకు రావడం కానీ, టెన్షన్ రావడం కానీ, కొంచెం లో బీపీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి. కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని సరైన సమయానికి తింటూ ఉంటే కనుక, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటూ ఉంటే అలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో అయితే కనుక పోయినటువంటి మాసాల కన్నా కొంచెం బాగానే ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చవి చూసుకోవాలి. మనం చేసే పని కానీ ఎదుటివారికి చెప్పకూడదు, ఎదుటివారికి చేయకూడదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. లవ్ అనేది అంత పెద్దగా ఈ మాసంలో సక్సెస్ అనేట్టుగా కనిపించట్లేదు. గొడవలు అయ్యేటువంటి యోచన కనబడుతూ ఉంది. డబ్బు కూడా నష్టపోయేలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా రానున్న మాసాలు అయితే చాలా అద్భుతంగానే ఉండొచ్చు. గురుగారు, వీరు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలానూ వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి పర్వదినాలు వీరు మామూలుగా అయితే కనుక నవగ్రహాలకు కానీ, లేకుంటే కనుక వీరికి సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే రవి భగవానుడు ఉదయించే రవికి సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడికి ఉదయించే రవికి నీళ్లు ఆర్జన కానీ ఇస్తే కనుక వీరికి అన్ని రకాలు బాగుంటుంది. 30 రోజుల పాటు కూడా సెప్టెంబర్ మాసం మొత్తం కూడా నీళ్లు ఆర్జన ఇవ్వచ్చు. ఇలానే మనకి వీళ్ళకి కనుక 7వ రోజు కానీ 9వ రోజు కానీ వీరు ఏం చేయాలంటే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులుగా కానీ, డ్రై ఫ్రూట్ లడ్డుస్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్ హల్వా కానీ తీసుకుని వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండాలి. స్వామివారి నైవేద్యం పెట్టి అది గుమ్మడికాయ చేసే హల్వాని కానీ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక కొంతమేర వీరికి ఆర్థికంగాను, కొంతమేర వీరికి జాబ్ ప్రకారంగా, నరదిష్టి ప్రకారంగా అన్ని రకాలు కూడా బాగుంటూ నరదిష్టి నరకోశ తగ్గిస్తూ ఆరోగ్యం కూడా క్షణంగా స్థిరంగా ఉండేలాగా కాపాడుకుంటూ ఉండేలాగా అయితే ఈ నైవేద్యం స్వామివారికి పెట్టవచ్చు, వినాయక స్వామివారికి. అలానే గుంజులు కూడా 54, 109 గుంజులు కూడా తీసుకుంటే ఆరోగ్య సహరించడం ద్వారా వీటికి ఆర్థికంగా కూడా ఎదురవకుండా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేసేవారైతే కనుక ఖచ్చితంగా మంచి కాలమే ఇది అని చెప్పొచ్చు. ధన్యవాదాలు గురుగారు.